సో హాయ్ గైస్, మ్యాటర్ ఏంటంటే వెల్కమ్ టు న్యూ వీడియో. సారీ, మాట్లాడుతున్నారా మైదా పిండి. సో గైస్ మ్యాటర్ ఏంటంటే నేను విష్ణు బ్రో అరే విష్ణు బ్రో మటన్ బిర్యానీ చేస్తుంటే నేను పక్క నుంచి నిల్చుకొని వీడియోలు తీసుకుంటాను అనమాట. సో అది మ్యాటర్. మేము వచ్చేసి నిన్నటి వీడియోలోనో మొన్నటి వీడియోలో చూసింటే మేము చికెన్ తెచ్చుకున్నాము. చార్లీస్ అని మా ఇంటి దగ్గర నుంచి 15 minutes అనమాట. సో అక్కడికి వెళ్ళేసి మేమైతే చికెన్ సారీ ఏంది బ్రో చికెన్ అంటున్నా, మటన్ కూడా కాదు, గొర్రె ల్యాంబ్. సో బేసిక్ గా మటన్ అనేసి వెళ్ళాం. మటన్ అనేసి వెళ్తే ఆడ మటన్ ఉండింది, కానీ మటన్ వచ్చేసి 8 pounds పడింది. 8 pounds అంటే 800. తన పక్కన ల్యాంబ్ ఉంది, ల్యాంబ్ వచ్చేసి డబుల్ రేటు 16 pounds. సో ఏం తీసుకోవాలనేసి వాళ్ళని అడుగుతా అంటే వాళ్ళు ఏం చెప్పారు బ్రో, పిల్ల కన్నా పిల్ల బెటర్ మెత్తగా ఉంటుందని చెప్పారు. సో మటన్ వచ్చేసి ఎక్కువ ఉంటది, అది ఉడకడానికి చాలా టైం పడుతుంది, చాలా గట్టిగా ఉంటది అన్నారు. మరి ల్యాంబ్ ఎట్టు ఉంటది అంటే చాలా మెత్తగా ఉంటది, బాగా ఈజీ కుక్ అయిపోతుంది అన్నారు. సరిపోతే పోయిందిలే అనేసి మేమైతే మటన్ తెచ్చుకున్నాము. ఇప్పుడు ఆ బ్రో అయితే వాష్ చేస్తాడు, మీకు మటన్ ని చూపిస్తాను. ఫస్ట్లీ మ్యాటర్ ఏంటంటే ఈ వీడియోని లైక్ చేసేయండి, ఎందుకంటే మీకు నచ్చుతుంది లేదో నాకు తెలుస్తుంది అనమాట. సో పదండి చూద్దాం. వచ్చా బ్రో నీకు మటన్ బిర్యానీ చేయడమా? నాకు యూట్యూబ్ లో చూసా. రాదా? రాదు, మరెట్టా అన్ని ఉండేటని వేస్తుంటది, అయిపోద్ది. బాగా వస్తుంది అయితే. ఏమో తింటా చూద్దాం. సో ఏదో ట్రై అయితే చేయబోతున్నాం మటన్ బిర్యానీ అంట. మా బ్రో ఏం చేసినా బాగానే వస్తుందిలేండి. ఇంకోటి బాగున్నా బాగాలేకపోయినా వీడియోలో మాత్రం ఇట్ట అని చెప్పు, తర్వాత మనం మాట్లాడతాం. అంటే ఇప్పుడు లాస్ట్ లో బాగుందని చెప్పిన నంబరేమో. ఎడిటింగ్ లో. సరే గైస్ పదండి ప్రిపరేషన్ చేద్దాం. సో గైస్ మీరు నా ప్యాకింగ్ వీడియో చూసింటే మాత్రము ఇది తెలుసుంటది, మా మమ్మీ పంపించింది అనమాట. చికెన్ మసాలా అనేసి ఫ్రై కన్నా కర్రీకి 2 spoons వేసుకోమనేసి. అండ్ ఆల్సో ఇది వచ్చేసి బిర్యానీ మసాలా అనమాట. దీంట్లో అన్ని గ్రైండ్ చేసి పంపించేసింది ప్రతి ఒక్కటి. సో ఈరోజు మమ్మీకి ఫోన్ చేసింటే మమ్మీ చెప్పింది అనమాట విష్ణు బ్రోకి, బ్రో అవి అదే నానా ఇట్లా అవి యూజ్ చేయనా అన్ని బాగా వస్తుంది అనేసి. బట్ ఏమైనా మనకి ఒరిజినల్ ఆకు అవి ఉంటాయి కదా, అవి వేస్తే మంచి బాగుంటదేమో నాకు అనిపిస్తుంది. బట్ ఎనీవేస్ మమ్మీ ఏమైందంటే అవన్నీ కలిపితేనే రాదు వచ్చింది పొడి. సో అందుకనేసి బట్ ట్రై చేస్తాం, వేసి బాగా వస్తే ఇంకోసారి ట్రై చేస్తాం, లేదంటే కబాబ్ రష్లు KFCలు ఉన్నాయి మనకి. సో అక్కడ తాగిపోతాం అనమాట. సో గైస్ మ్యాటర్ ఏంటంటే మనం ప్రొఫెషనల్ ఆనియన్ కట్టర్ అనమాట. డామినోస్ లో ఆనియన్ కట్ చేస్తే మన కంట్లోంచి నీళ్లు కూడా భయపడతాయి రావడానికి. సో అట్లా కట్ చేస్తాం మనం ఆ రకంగా. ఇప్పటికే ఎక్కువ అయిపోయింది ఫుటేజ్, కానీ పక్కన వాళ్ళకి ఇచ్చి మనం పక్కన తీసుకొని కమ్మన వీడియోలు తీసుకుందాం. అంతకు మించి మనకేం వద్దు, వీడియోలు తీసుకుంటే లేదో కొంచెం వీడియో కోసమనేసి అట్లా కట్ చేసినాను, మనకు అంత సీన్ లేదు. ఇప్పుడు విష్ణు బ్రో చేస్తాడంట, పదండి. ఆవాలు జీలకర్ర అన్ని మిక్స్ అయిపోయినాయి. మరి మామూలుగా ఉండదు మన బ్యాచులర్స్ తోని. ఆవాలు బిర్యానీ అయిపోతుంది. గైస్ మంచి తింటారా? మంచి మేము చూడండి ఎంత పెద్ద డబ్బా తెప్పించుకున్నాము. సో మొన్న నేను కూడా ఆకలేస్తుంటే ఇట్లా కబోర్డ్ ఓపెన్ చేశాను, మంచి ఉందనేసి లోపల పెట్టా. ఇండియానే అనుకున్నా, UK లో కూడా ఇంతేనా మన వాళ్ళు అనిపించింది. చూడండి మసాలాలు, లవంగాలు, ఆవాలు పెట్టున్నారు. ఎంత బాధేసిందంటే అంత బాధేసింది నాకు. మంచి అనేసి ఎంత హ్యాపీగా చేయబెట్టినప్పుడు ఇది దొరికితే ఎట్టుంటది చెప్ప. ఏం చేయాలి మన వాళ్ళు, ఏ డబ్బా అయినా అన్నిటికీ కిచెన్ కే. సో అది ఇప్పుడైతే మటన్ బాగా ఉడుకుతుంది. బ్రో వచ్చేసి మనకి బిర్యానీ మసాలాలు ఉంటాయి కదా, లైక్ అవన్నీ ఉంటాయి, అవన్నీ వేస్తున్నాడు అనమాట. ఇప్పుడు ఏంది బ్రో ఫస్ట్ టైం చూస్తున్నా? ఏంటి ఆడన్నా వేస్తున్నా, ఏం కాదా? ఏం కావాలి, ఏమన్నా అయితే వాష్రూమ్ వల్ల మీరైతే నన్ను తిట్టకండి, విష్ణు నన్ను బ్లర్ చేశారు అనేసి. నేనైతే సినిమాటిక్ లో తీస్తున్నాను బ్యాక్ కెమెరాతో. సో అది మర్చిపోయేసి మళ్ళీ ఫ్రంట్ కెమెరా కూడా సినిమాటిక్ లో తీసేసరికి వెనక బ్లర్ అవుతున్నారు. అందుకని మళ్ళీ సెపరేట్ ఈ వీడియో తీస్తున్నా మీ విష్ణు నన్ను చూపించడానికి. వాళ్ళకన్నా నీకన్నా అంటే వాళ్ళకి అన్నాయి కదా, వాళ్ళకన్నా కదా కొంతమందికి మాత్రమే. సరే బ్రో, గైస్ మటన్ అయితే ఉడుకుతుంది అనమాట. ఆ లోపల బ్లాగ్ బోర్ కొట్టకుండా విష్ణుని అయితే ఒక క్వశ్చన్ అడుగుదాము. ఇట్లా వంట చేస్తున్నప్పుడు ఎప్పుడైనా తారుమారు ఏమన్నా అయిందా బ్రో, కామెడీ ఇన్సిడెంట్? ఇంకోటి, ఇప్పుడు ఇండియా నుంచి మా ఫ్రెండ్ వస్తుంది, తను వచ్చేసి మా ఇంటికి వచ్చింది మొన్న. వచ్చేసి మా అమ్మ ఉండేసి, అమ్మ దోశలు పోయడం వచ్చా అంటే, నాకు ఎందుకు రాదు వచ్చింది.
సరే పొయ్యమ్మా అనింది. పోయేసి గంటితో దోసపిండి తీసుకొని పెను మీద వేసింది, రుద్దింది. తర్వాత కొంచెం బాగా బర్న్ అయిన తర్వాత ఆయిల్ పోయాలిగా, ఆ గంటిని ఆయిల్ లో పెట్టి గంటి నిండా ఆయిల్ తీసుకొని దాంట్లో పోసింది. మొత్తం పోయింది, ఆ దోశలు పోయింది. ఎవరమ్మా వస్తుందిలే. అవునా? అర్థం. ఓకే ఓకే ఓకే. ఇట్లా ఉంటారు గైస్. మాకైతే అది కూడా రాదు, ఇంకా ఐడియా అన్న వచ్చింది. రాకపోతే చెప్పొచ్చు కదమ్మా అంటే మళ్ళీ తెస్తారనేసి ఇది కూడా రాదని నేను ఊరికే ట్రై చేశాను అంట. సరిపోదురా బాబు. గైస్ ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఇంకా ఎవరెవరు చేస్తారో ఒకసారి మీ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేయండి. మేము చూసి నవ్వుకుంటాం, మేము కమెంట్స్ చూసి నవ్వుకుంటాం అనమాట. సో పదండి ఇంకా ప్రిపరేషన్ వెళ్ళిపోదాము. సో అట్లాగైతే గైస్ స్మెల్ అయితే ఏదో కొడుతుంది, నాకు ఏం అర్థం కావట్లా. ఫస్ట్ ఏం ల్యాంప్ ట్రై చేస్తాను, ఆ ల్యాంబో గేంబో ఏదైనా ఒకసారి ట్రై చేసి బాగుంటే తెచ్చుకుంటాం, లేదంటే లేదు. బట్ చేసే వాళ్ళ మీద ఉంటది బాగుంటదో లేదో, అంటే చేసే వాళ్ళ మీద ఉంటది బాగుంటదో లేదో. నువ్వు లాగ్ చేస్తుండే. సరే గైస్ పదండి. సో గైస్ ఇప్పుడైతే ఆర్డర్ ప్లేస్ చేసాము. నాకు తెలిసినంత వరకు ఈ రోజు వీడియోలో అయితే ఇది పెట్టట్లేదు నేను, ఎందుకంటే ఈ వీడియో ఆల్రెడీ నవీన్ చూసేస్తాడు. నవీన్ వీడియో చూసేసాడంటే తెలిసిపోద్ది అనమాట మేము ఎయిర్ పోడ్స్ ఆర్డర్ చేసినట్టు. సో అందుకని ఏం చేస్తానంటే ఎయిర్ పోడ్స్ వచ్చేసినాక నెక్స్ట్ వీడియోలో అయితే ఇది పెడతాను అనమాట. సో అందుకనేసి కొంచెం ప్రీ ప్లానింగ్ అయితే మనకి స్మెల్ అదిరిపోతుంది. మన విష్ణు బ్రో అయితే అదరగొట్టేస్తున్నాడు. చూడండి ఎట్లా ఉండదో. ఇప్పుడు దీంట్లో ఏమేమి కలిపారు? కొత్తిమీర, పుదీనా, చిల్లీస్, బిర్యానీ మసాలాలన్నీ. సో అది గైస్ దీంట్లో అయితే పేస్ట్ ఏదో చేశారు, నేను షూట్ చేయడం మర్చిపోయిన, పైకి వెళ్ళేసి వచ్చేసి. యాక్చువల్లీ దాంట్లో కొత్తిమీర, పుదీనా, బిర్యానీ మసాలాలు అన్ని వేసేసాం. ఇంకా రెండు మూడు పచ్చిమిరపకాయలు వేసేసాం. కొంచెం ప్రేమ కూడా వేసాడు. అవుడే. ఇది ఆనియన్స్ అయితే బాగా బ్రౌన్ వచ్చేసినప్పుడు ఇది వేయాల. ఏందది? అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే ఓకే ఓకే. అంటే మంచి టేస్ట్ వస్తుందా? టేస్ట్ కాదు, మెయిన్ ఇదే. అవునా? నాన్ వెజ్ కి. ఓకే 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 ఓకే. చూడండి గైస్ బ్రౌన్ గా ఎట్లా ఉన్నాయో ఆనియన్స్. ఇంకా ఏడు చూడండి, ఇది అదర కొడుతుంది. ఇది కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, అది పచ్చి వాసన అంతా వేసి కొంచెం గుడ్ ఫ్లేవర్ తెలుస్తుంది. ఫ్లేవరా? టమాటో వేసేద్దాం. బ్రో అయితే ఫస్ట్ టైం చేస్తున్నాడు. బాగా వస్తే మాత్రం ఇంకా సంపేయడమే బ్రోని. రోజు బ్రో వారానికి ఒకసారి సంపడమే బ్రో. బిర్యానీ రోజు చేసుకుందాం మటన్ బిర్యానీ. రావాలా బ్రో? బ్రో యూఆర్ ఆల్వేస్ వెల్కమ్ బ్రో. వచ్చేసి బ్రో ఉన్నాడు కదా సందీప్ బ్రో. 2 days ఉంటున్నావు బ్రో? 3 days ఉంటాడు. సో 3 days మంచి స్పెషల్స్. బ్రో నీకు వచ్చా వంట చేయడము? బాగా. అవునా? ఓడు మా ఫ్రెండ్ అని చెప్పిల్లా, తంట అయిపోయి అన్ని వచ్చని చెప్పేసి అన్ని పెంట రాదా నిజంగా? బ్రో ఇప్పుడు ఎవరు మాట్లాడాలి నేను? మ్యాగీ కూడా రాదు. అవునా? సర్లే ఒకేలా వస్తే మాత్రం ఏదో చేసి తినిపించుకుంటాను, లేదంటే మేమిద్దరం కలిసి తింటాం విష్ణు బ్రో చేస్తే. సో గైస్ ఇప్పుడు పేస్ట్ వేసుకున్నాం కదా మనము, ఆ పేస్ట్ అయితే వేసేసాడు అనమాట. సో ఇదేందుకు బ్రో? ఇది కూడా మంచి టేస్ట్ వస్తుందా? ఇది ఫ్లేవర్ బాగుంటుంది. మామూలుగా కొత్తిమీర, పుదీనా వేస్తారు, అవి వేసి ఏమైందంటే చాలా తీసి పారేస్తారు. టేస్ట్ చేసేసామంటే చచ్చినట్టు తినాలి. ఆహా ఎవరు తెలివి ఇంతకి? తెలివి అంటే నువ్వు బేసిక్ గా పారేస్తుంటావు కదా, నేను అన్ని ఏరేస్తా అంట. అందుకనేసి ఆంటీ నువ్వు తగ్గిపోతున్నావు అంటే హూ ఇస్ రెస్పాన్సిబిలిటీ అనేది నేను చేస్తున్నా. బాబా సరిపోయిందిరా, ఇప్పుడు తగ్గట్లేదు ఈ రోజు. సరిపోయినంత ఉప్పు మిరపొడి వేసేసి ఇంకా తిప్పితే ఈ బ్రోని ఏం బిర్యానీ చేస్తున్నావు బ్రో నువ్వు? అంటే ఒక హైలైట్ ఆన్సర్ చెప్పాడు. ఏం బిర్యానీ బ్రో చేసేది? అది మన పక్కన ఒక బెంగళూరు చెఫ్ ఉన్నారనమాట. సో వాళ్ళు చెప్పినట్టు పసుకోటనా అల్లం వల్లి పేస్ట్ అది బెంగళూరులో కొంచెం గ్రీన్ కలర్ ఉంటుంది ఆ బిర్యానీ. అస్కోటే బిర్యానీ. బా ఆ బిర్యానీ స్మెల్. సో బెంగళూరు చేస్తే అస్కోటే, ఇక్కడ మేము యూకే ఆక్స్ఫోర్డ్ లో చేస్తారు కాబట్టి ఆక్స్ఫోర్డ్ బిర్యానీ అనమాట ఇది. అస్కోటే ఎట్టేమో. వచ్చేసి ఆంటీ పంపించిన మసాలాలని వేసేద్దాం బ్రో. ఎక్కువ వేయద్దు, ఘాట్ అనింది. ఏమన్నా కానీ తినేది మనమే కదా. ఏంది బ్రో? బ్రో 2 స్పూన్లు చాలనిది బ్రో. బ్రో వద్దు బ్రో. ఎందుకు బ్రో? ఇది కూడా కొంచెం చేద్దాం, మటన్ కదా కొంచెం బాగుంటది కానీ. బ్రో సర్లే. ఒకసారి ఫ్రెష్ చేసి చూడ ఉడికిందా లేదా? కాలుతుందేమో బ్రో. అందుకే అది నీకు ఇచ్చిందా? వాట్ విజన్, వాట్ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా.
చూడండి గైస్ ఎట్టున్నాడు మీ విష్ణు అన్న మంచోడు అన్నాడు మరి. అంటే వాళ్ళకి నేను బాగున్నాను గట్టిగా ఉందా గట్టిగుందా అయిపోయింది ఇంకా మన చేతులు అయితే. ఇది ఇప్పుడు పిల్ల మెత్తకుంటది అన్నాడు. ఇదే ఎంత గట్టుకుంది మరి ఇంకా పెద్దది ఇంకెంత గట్టుకుంటుందో. పెద్దది ఇంకా సావాల్సి వస్తుంది. ఎట్టంటే ఇంకా ఒక 10 లీటర్లు పోసి ఉడకబెట్టాలా. నాకు తెలిసి వాటర్ లో సెట్ అయిపోద్దాం దాంట్లో. అయిపోయింది ఇప్పుడు. నాకు తెలిసి టేస్ట్ అయితే సూపర్ వస్తుంది అనుకుంటున్నా. 2 రైస్ కుక్కర్లో పెట్టేద్దాం. ఎందుకంటే జనాభా ఎక్కువ ఉన్నారు కాబట్టి. జనాభా కాదు, టేస్ట్ సూపర్ ఉంటుంది కాబట్టి. ఓకే 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 సరే 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 సరే. వచ్చాడు అట్టే నడుచుకుంటా పోయి పెరుగు తీసుకురావు పోయి. పెరుగు కావాలా మీ ఫ్రెండ్సా? మొత్తం అయిపోయింది కాబట్టి రైస్ కుక్కర్ లో వేస్తే సెట్టా. కొంచెం కొత్తిమీర కూడా వేద్దాం. అప్పుడే వేస్తావా? అయిపోద్ది. 2 చేస్తున్నాము ఎందుకంటే ఒకే దాంట్లో పొంగిపోతుందేమో అనేసి. ఎంతసేపు పడుతుంది బ్రో? 25 minutes పడుతుందా? 25 minutes ఈజీగా. 25 minutes ఇది ఇంకో 25 minutes. సో మళ్ళీ కలుస్తాం మిమ్మల్ని. పదండి. 25. సో గైస్ మనకి మటన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది అనమాట. ట్రై చేద్దాం ఎట్లా వచ్చిండదో. ఆల్రెడీ రివ్యూ అయితే ఇచ్చేస్తున్నారు, కొంతమంది తినున్నారు. సో బాగుందని చెప్పారు. బట్ మనం ట్రై చేయబోతున్నాం ఇప్పుడు బ్రో. సో గైస్ ఇప్పుడు నేను ట్రై చేయబోతున్నాను బ్రో. బాగా వచ్చింది బ్రో. బాగుందా? రేపు పొద్దున నా మేకలు 4 గొర్రెలు తీసుకొద్దాం. ఇక్కడ మన షెడ్ లో కొంచెం గడ్డి ఎక్కువ పెరిగిపోతుంది, అది కట్టేసి పెంచుకుందాం. పెంచిన తర్వాత కొంచెం పెద్ద అయిన తర్వాత కోసేద్దాం. ఉందంటే బాబు అంతే. సో అది గైస్ మొత్తానికి అయితే రైతాత కూడా ట్రై చేస్తాను. రైతాత ఇంకా చాలా బాగుందంట. అండ్ ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియోని మీరు ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ సరే మరి తెలుస్తాను. బాయ్.